ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దట్టమైన అడవిలో ఉన్నాము. ఇది చిత్తూరు జిల్లా బైరేడుపల్లి మండలం జంగాలగ్రహారం గ్రామం. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే, ఇక్కడ చూసినటువంటి ఈ దేవుళ్ళు అగ్గార్లు అంటారు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ మన విలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మేకపోతును బలిచ్చి దేవునికి పూజలు చేసి ఇక్కడే వనభోజనాలు చేసుకునేసి హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేసుకొని పోతారు. ఇది వీళ్ళకు పాతకాలం నుంచి పాత తరం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. సో ఇక్కడికి ఫ్రెండ్స్, పిల్లలు, కుటుంబ సమేతంగా అందరూ కలిసి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మా తోడలుడు భాస్కర్ కోబ్రో, ఆయన ఇక్కడికి రావడము ఆయన మనసులో ఎలా ఉందో తెలుసుకుందాం. బాసు, ఈ రోజు ఇక్కడికి వనభోజనాలకి రావడము నీకు ఎలా అనిపిస్తుంది? మా అత్తోళ్ళూరు. యాక్చువల్గా నేను ఇక్కడ ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. మైండ్ చాలా రిలీఫ్గా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత. మా బామర్ది మూర్తికి చాలా సిగ్గు ఎక్కువ. మూర్తి మాట్లాడు, కానీ మూర్తి ఇక్కడ మన ఫ్యామిలీ అంతా కలిసిన దానికి మూర్తి ఎలా ఫీల్ అవుతున్నాడో మూర్తిని తెలుసుకుందాము. మూర్తి చాలా సిగ్గు, చాలా బాగుంది. మైండ్ చాలా రిలీఫ్ గా ఉంది అని చెప్పి రిలీఫ్ గా ఉంది. మందు దీనిపైన వేస్తాం. మా ఫ్యామిలీలోనే మా పెద్ద మామతో మాట్లాడదాము. ఇక్కడ ఎందుకు వస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు, ఇక్కడ ఏమి ఈ దేవుని ప్రత్యేకత ఏమి, ఈ అడవిలో వచ్చి ఈ విధంగా చేసుకున్న దానికంటే ఎట్లా ఉన్నది చెప్పు మామ. పెద్దల కాలం, పాతకాలం ఉంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇట్లా పాతకాలం నుంచి ఇక్కడికి వచ్చి పూజ చేసి దేవునికి తలుచుకుంటే మన కష్టం ఏమైనా ఉండే తల్లి మమ్మల్ని కాపాడని మనం మొక్కుకొని మనం పూజ చేసుకుని పోతే మనకు అనుకూలం అవుతుంది. మళ్ళీ కూడా మళ్ళీ అనుకూలమైన మళ్ళీ మొక్కు చేసుకుంటాం, మొక్కుబడి తెచ్చుకొని పోతారు. మాకు పంట పైర్లు కూడా ఏదైనా సరిగా కాలేదంటే ఇక్కడ మొక్కినామంటే మాకు పంటలు బాగా పండుతుంది. మాకు ఏం కావాలన్నా ఇక్కడ మా చేనులు కాడ మేము ఉంటాం కాబట్టి అన్ని మొక్కం పోతే పందులు కానీ ఏం కానీ జీవాలు కానీ మా చేనులకు రాదు. అక్కడ సంవత్సరానికి ఒకరు పంట అయిపోతే మేము కోడి ఏదో ఒకటి కోసుకోపోతామని మొక్కుంటే మా చేనులకు కూడా జీవాలు వచ్చేలేదు. పందులు కానీ దుప్పులు కానీ ఏమి రాదు. మళ్ళా పంట కోసుకుని వెంటనే మళ్ళీ మేము మొక్కు తీసుకుపోతాం. ఇక్కడ అటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మామూలుగా సండే జరుగుతూ ఉంటుంది. వచ్చి చేసుకుని మొక్కు తీసుకుని పోతా ఉంటారు. ఒక చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రకృతి కూడా ఈ దేవుడితో అనుసంధానమై ఉండాలి. ప్రకృతి పరమైన ఎలాంటి పంటలు వీళ్ళు చేసే పంటలకు కూడా నష్టాన్ని కలగనీయకుండా ఈ దేవుడే కాపాడుతున్నారు అనేసి హరి గాని వాళ్ళ ఊరోళ్ళు గాని గట్టిగా నమ్ముతున్నారు. మేము కూడా నమ్ముతున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది. టైం చాలా లేట్ అయింది, భోజనాలకు టైం అయింది. రండి భోంచేద్దాం అందరూ. చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేరు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పెట్టేశారు, తింటా ఉన్నారు పిల్లలు. ఇలా వెళ్తే ఇంకా అందరికి వడ్డిచ్చేసారు. అందరూ కూర్చొని ఇలా బండ పైన చాలా బాగా అందరూ కలిసి తినేది. హరి చెప్తారు. హరి ఎలా ఉంది టేస్ట్? వండింది నువ్వే వండావు. సూపర్ గా ఉంది. మటన్ మధ్య బాగుంది. ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరకదు. ఇక్కడ ఈ గుడికాడ చేస్తేనే మంచి టేస్ట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అలంగా తిందామా అనుకుంటుంది. ఫ్రెండ్స్, వేడి సంగటి మేక మాంసము ఇలా ఈ బండ పైన ఫారెస్ట్లో కూర్చొని తినడం అనేది చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. మా బాసు అన్న గోవాకర్ అన్న చాలా బాగుంటుంది అంటారు. మన పిల్లలు ఇక్కడ టూర్ వెళ్దాం, అక్కడ టూర్ వెళ్దాం అంటారు. సో నాకు వర్క్ వల్ల ఎక్కడికి పోలేదు. అక్కడికి వెళ్ళి ఉంటే ఎంత ఎంజాయ్ చేసి ఉంటానో, ఎంత ఎంజాయ్గా ఉండి ఉంటానో దానికి మించిన ఎంజాయ్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చెప్పాం కదా బాసు వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది. కుప్పం సామగుట్టవాళ్ళపల్లి పెద్ద ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మా అన్న వాళ్ళ ఫ్యామిలీ. మా పెద్దయ్య రాలేదు, వాళ్ళు అందరూ వచ్చారు, మిగతా ఫ్యామిలీ అంతా. అన్న అందరూ ఒకసారి హాయ్ చెప్పండి మన దుర్గం టీంకి.